తెనాలికి చెందిన ప్రముఖ దంతవైద్యురాలు ముద్దన కస్తూరిబాయ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్ కస్తూరిబాయ్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భర్త ముద్దన కోటేశ్వరరావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. వీరి ఇద్దరు కుమార్తెల్లో ఒకరు యుఎస్లో కార్డియాలజిస్ట్ కాగా మరొకరు ఏఐ ఇంజనీరింగ్ చేసి ఉన్నత స్థాయిలో ఉన్నారు. బోస్ రోడ్లో సొంతంగా దంత వైద్యశాలను నిర్వహించారు. డాక్టర్ కస్తూరిబాయ్ జిల్లాలో ప్రైవేటుగా దంత వైద్యశాల నిర్వహించిన మహిళా డాక్టర్గా గుర్తింపును పొందారు. ఐఎంఏ అధ్యక్షురాలిగాను చేశారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు. పర్యాయం ఆ పార్టీ తరపున తెనాలి మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసి ఓటమి చెందారు. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 3 పర్యాయాలు కలిసి 3 లక్షల విరాళాన్ని అందజేశారు. మహిళా మండలి అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలంగా ఉన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో సంఘ సేవలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. సినీ నటి డాక్టర్ శారద తెనాలి ఎంపీగా గెలిచినప్పుడు ఆమె ఎంపీ ల్యాడ్స్ నిధులతో మహిళా మండలిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 6 కోట్ల విలువైన మహిళా భవనాన్ని గతేడాది ప్రభుత్వానికి ఉచితంగా అందజేశారు. దీనిలో ప్రస్తుతం మున్సిపల్ మెప్మా భవనం నడుస్తోంది. ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు బోస్ రోడ్లోని చినరావూరు పార్కు సమీపంలో నివాసంలో ఉంచాక మార్చురీకి తరలించారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 7 గంటలకు ఇంటికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలియజేశారు.